ట్యాప్ చేయించినందుకు కేటీఆర్ సిగ్గుపడాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. జగిత్యాల జిల్లా ఎండపల్లిలో పర్యటించిన ఆయన గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు కేటీఆర్ ప్రవర్తించడం సరికాదన్నారు. తనపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు సహకరించి కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి భూమి మీద పుట్టిన వాళ్ళము ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక మంత్రిగా పనిచేసి ఫోన్ ట్యాప్ చేసిన సిగ్గు శరం ఏమైనా కొంచెం అన్నా అనిపించాలి. నేను ఎందుకు చేయాలి? ఒక వ్యక్తిగతంగా ఒక ఫోన్ మాట్లాడుకుంటే ఆ ఫోన్ ఎందుకు వినాలని అనిపించద్దా? ఇక చేసింది అంత పెద్ద తప్పు చేసి ఎవరు క్షమించాలని తప్పు చేసి ఇంకా మాట్లాడితే ఏది పడుతుంది అంటే చాలా క్షమించాలని తప్పండి. ఇది వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతమైన విషయాలు బట్టి వాళ్ళు ఆ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు మాట్లాడే అంశాన్ని వినాలని ఒక బాధ్యత గల కుర్చీలో కూర్చొని వినడం ఏంటండి అర్థం? ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి కాదు కదా, ఇన్వెస్టిగేషన్ అధికారి కాదు కదా, ఒక మంత్రి కదా, ఒక ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన పని చేసిందంటే తలంచుకోవాలి, క్షమాపణ చెప్పాలి. మొత్తం అభియోగం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ అభియోగాలకు అటెండ్ అయ్యి మేము నిజాయితీ పరులము, మీ సత్యశీలనము, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మా మీద తప్పుడుగా అధికారులు మా మీద మమ్మల్ని నోటీస్ మా ఇబ్బంది వెళ్తుందని రుజువు చేసుకోవాలి. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దారుకున్నట్టు పోయి ఆ మీడియా మీద దాడి చేసి ఆ మీడియా యజమాని మీద దాడి చేసి ఇది లొటపీస్ కేసు అంటే లొటపీస్ కేసుకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు ఎందుకు భయపడతావు అంటున్నా? నువ్వు నీతివంతునే కదా, ధర్మాత్ముడే కదా, నువ్వు నీ ప్రభుత్వం నువ్వు గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినావు, ఎందుకు